తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మాటలు వక్రీకరించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే అది వదిలేసి కేసీఆర్ దావత్ ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు. బరాబర్ ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ని తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయసు, అనుభవం, దక్షత ఏవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. నాకు అర్థం కాదు.